ప్రియ దేవుని సంగమా, నేటి దినాన మనం చదువుబడిన లేఖనాన్ని పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఆత్మీయమైన జీవిత ధోరణ విధానాన్ని మనకిక్కడ బహిర్గతం చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన అప్పగింపబడుతున్నప్పుడు లేదా ఆయన పరిచర్య బాధ్యతను కొనసాగించున్నప్పుడు చేయుచున్న క్రమము లేదా అనుసరించుచున్న విధానమును మనం పరిశీలన చేస్తే అక్కడ ఆయన ఏదైతే చెయ్యాలని తండ్రి తలచాడో దానిని ఆయన నిర్వర్తించుచూ వచ్చాడు. ఆ నిర్వర్తించిన విధానమును గూర్చి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న విధానాన్ని మనం చూడగలిగినట్లయితే లేదా ఆయన చేస్తున్న పనిని చూచినట్లయితే, నిన్న రాత్రి విన్నాం, యేసయ్య భోజన పంక్తిలో కూర్చున్నాడు. యేసయ్య భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆ పంక్తిలో నుండి లేచి ఏమి చేయటానికి మొదలుపెట్టాడండి ఆయన? అక్కడ రాయబడిన మాట చూడండి, 4వ వచనంలో, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి. వాట్ ఇట్ మీన్స్? పై వస్త్రము అని అంటే ఏంటనుకుంటున్నారు? ఇప్పుడంటే అందరూ ముసలోళ్ళు కూడా ప్యాంటు చొక్కాలు వేసుకుంటున్నారు, కానీ పూర్వకాల పంచ పైజమా వేసుకుని దాని మీద పై పంచేసేవారు. ఈ పై పంచ వారి యొక్క హుందాతనానికి, ఘనతకు సూచనగా ఉండేది. మీరు ఎప్పుడన్నా పాతకాళ్ళ మూలను చూస్తే ఇప్పటికి కూడా టర్కీ టవల్ లాంటిది ఏదో వేసుకుని తిరుగుతూ ఉంటారు. దాంతో పని లేదు. ఒకప్పుడు కష్టపడడానికి, శ్రమ పడటానికి అన్నిటికీ అది ఆసరాగా ఉండేది. పని చేస్తున్నప్పుడు తలకి, బరువైన పని చేస్తున్నప్పుడు నడుముకి, బాగా అలసట చెందినప్పుడు మెడలో ఉండి ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి 100 రకాలుగా ఉపయోగపడేది. అదే నలుగురిలో సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఆ పైపంచే ఘనతను సూచించేది. ఆ పైపంచ ఘనతను సూచించేది. ఇక్కడ ఆయన పై వస్త్రము ప్రక్కన పెట్టి, దట్ మీన్స్ ఆయన యొక్క ఘనత, ఔన్నత్యము, ఆయన హుందాతనం, ఆయన యొక్క బోధకత్వం అన్నీ కూడా, నేను బోధకుడిని కదా, నేను గొప్పవాడిని కదా అన్న భావన ఆయనలో లేదు. ఆయన ఏం చేశాడనంటే పై వస్త్రము ప్రక్కన పెట్టి ఏం చేయడానికి ప్రారంభించాడు అని అంటే, పళ్ళెములో నీళ్లు తీసుకుని శిష్యుల పాదములు కడుగుటకు మొదలు పెట్టాను. జాగ్రత్తగా గమనించండి. ఈ నేటి దినము ది గ్రేట్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి మనందరికీ తెలుసు. గొప్ప మహనీయుడు ఆయన. అంత మహనీయమైన స్థితికి రావడానికి వారి యొక్క పూర్వాపరాలు మనం చూడగలిగితే, మనము చాలా కొద్ది అంటది తనాన్ని చూస్తుంటేనే, మీరు అనుభవించారో లేదో నాకు తెలియదు కానీ, చుండూరు, గుంటూరు జిల్లాల ప్రాంతంలో స్టిల్ నేటికి కూడా అంటరాని తనం అనేది ఒక విషవలయంలాగా వ్యాపించే ఉంది. తెలుసా మీకు చుండూరు? న్యూస్లో కూడా ఎప్పుడు వినలేదా? అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
ఎంత అణగారిన స్థితిగతిని చవిచూచాడో. అందరూ బల్లల మీద కూర్చుని చదువుతుంటే స్కూల్ ఆవరణం అంటే గేట్ బయట కూర్చుని లేదా నేల మీద కూర్చుని పాఠ్యాంశాలు విని, ఇప్పుడైతే మనము ఆయన ఎంత ఘనంగా చూస్తానికి, ఆయన ఘనతను చాటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆయన మాదిరిని నేటి దినాన సమాజంలో ఎవరూ స్వీకరించట్లేదు. ప్రియులారా, ఎందుకు స్వీకరించట్లేదు అని అంటే ఆయన ఘనుడే, ఆయన గొప్పవాడే. ఎలా అయ్యాడో ఎవడో గ్రహించడు. ఈవెన్ బాబు జగజ్జీవన్ రావు గారు కానివ్వండి, ఈ పూలే గారు కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నతమైన స్థాయికి ఎలా వచ్చారు? వారికి ఎందుకు అంత ఘనత ఆపాదించబడుతుంది? నేటి దినాన ఇన్ని సంవత్సరాలైంది ఆయన నిద్రించి, ఇన్ని సంవత్సరాలైనా అంబేద్కర్ గారి యొక్క జయంతిని వర్ధంతిని అంత ఘనకరంగా ఎందుకు జరిగిస్తున్నాం? కారణాలేంటి? అంటే ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యము పుట్టుకతోనే వచ్చేది అనుకుంటున్నారేమో. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 30 సంవత్సరాలు ఆ ఘనత గొప్పతనం ఎక్కడ బయటపడలా. బాప్తిస్మిచ్చి యోహాను గారు బాప్తిస్మిచ్చిన పిమ్మట ఆయన పరిచర్యను ప్రారంభించిన తదుపరి ఆయన యొక్క ఆత్మీయమైన సుగుణాలు, తండ్రి ఇచ్చిన ఆదేశాలు నిర్వర్తించుట ద్వారా బహిర్గతమైనవి. మనలో చాలామంది అంబేద్కర్ గారిని చాలా చులకనగా చూసే బాపత వ్యక్తులు కూడా ఉన్నారు ప్రస్తుత మన సమాజంలోనే, భారతీయ సమాజంలో. ఎందుకంటే ఆయన పుట్టింది అణగారిన కుటుంబాలలో, ఆయన పెరిగింది అణగార్చబడుతున్నటువంటి సమాజంలో. అయినా ఎక్కడ నిరసించిపోలేదు. నేటి దినాన పిల్లలు చిన్న మాట తల్లిదండ్రులు ఎరా సరిగ్గా చదివితే మార్కులు ఎక్కువ వచ్చినంటే వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు. మరి అంబేద్కర్ గారు ఆయన పడ్డ అవమానాలకి ఎన్నిసార్లు చావాలి అలాగైతే కదా? ఎన్నో అవమానాలు తట్టుకున్నాడు ఆయన, ఎన్నో వేదనకరమైన పరిస్థితులు చవిచూచాడు ఆయన. ఇవన్నీ చవిచూచి చివరికి యావత్ ప్రపంచము గర్వించదగ్గ స్థానంలో ఉండగలిగాడు అని అంటే, అందుకే ఆయన ఒక మాట చెప్తాడు, కష్టం వచ్చిందనో లేకపోతే నష్టం వచ్చిందనో సతికిలు పడిపోద్దు, ఫైట్ చేయి, అది మనకు దాసోహం అవుతుంది అని అంటాడు. ఏదైనా కూడా ఛేదించాలి. అది ఎక్కడి నుంచి అలవాటు అయింది అని అంటే, ఈయన ప్రతి విషయంలో కూడా గురువు గారి యొక్క బోధనలు, ఆ ఇవ్వబడిన బోధనలో ఉన్న సారాంశాన్ని గైకొని ఆయనలో నేటి నాకు వాక్యానికి సందర్భించిన 2 గుణ లక్షణాలు బహిర్గతం చేసి నేను ముందుకు వాక్యంలో వెళతాను. నేను ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి నేను స్పీచ్ ఇవ్వట్లేదు. నాకు నేటి దినాన అవసరమైన 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, నాయకత్వపు లక్షణాలను కలిగిన వ్యక్తి ఆ నాయకత్వములో తనను తాను కంట్రోల్డ్గా, హంబుల్నెస్తో, తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే ప్రపంచ స్థాయిలో ఒక యూనివర్సిటీ వారైతే పెద్ద విగ్రహం పెట్టి మేధావి అని కొనియాడుతున్నారు ఇతర దేశాల్లో. ప్రపంచ మేధావి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కొనియాడుతున్నారు. ఎక్కడ మనం ఏం చేద్దామని అంటే, మన యొక్క పల్లెల్లోనూ మన యొక్క ప్రదేశాల్లోనూ ఆయన విగ్రహాన్ని పెట్టుకుని అయితే ఏప్రిల్ 14ను గుర్తొస్తారు, లేదా ఆయన వర్ధంతి రోజు గుర్తొస్తారు. మిగిలినప్పుడు అంబేద్కర్ గారి యొక్క నియమావళి కానీ, ఆయన ఇచ్చిన హెచ్చరిక కానీ, ఆయన చూపిన మాదిరి కానీ, ఆయన చేసినటువంటి త్యాగశీలత కానీ, ఆయన పడిన అణగారిన స్థితిగతుల్లో ఎదుర్కొన్న శోధనలు, శ్రమలు, అవమానాలు కానీ ఏమీ గుర్తు చేసుకోము. ప్రస్తుత దినాన కొంతమంది అయితే ఘనంగా జయంతిని చేస్తారు, కానీ ఆయన అనుసరించిన ఒక్క నియమాన్ని కూడా పాటించట్లేదు. దయచేసి మాట చెప్తున్నందుకు మన్నించాలి. అంబేద్కర్ని నువ్వు అన్ని దండలేసి సన్మానించావు కాదు, ఆయన చెప్పిన దాన్ని నువ్వు పాటించగలిగితే 1000 దండలేసిన దానికంటే గొప్ప. ఈ మాట నేను ఒక భారతీయుడిగా నేను గర్వించి చెప్తాను. కనుక గమనించండి ప్రియులారా, ఆయనలో నాయకత్వం ఉంది, రెండవది దీనత్వం ఉంది.
ఎందుకు ఈ నాయకత్వము దీనత్వాన్ని గురించి మాట్లాడుతున్నానంటే, నాయకుడు ఎప్పుడు కూడా కాళ్ళు రగరేసుకుంటూ తిరగడండి. సమాజానికి ఏం కావాలో ఆలోచిస్తాడు. అందుకనే భారతదేశానికి కావలసినటువంటి ఎప్పటికి కూడా ఇండియన్ కాన్స్టిట్యూషనల్ విధానాన్ని దమ్ముగా రాసిన వ్యక్తి ఇంకొకరు ఎవరు లేరు. అఫ్ కోర్స్ 18-20 టైమ్స్ అమెండ్మెంట్స్ జరిగినాయి. ఎందుకంటే ప్రస్తుత దినాలకు అనుగుణ్యంగా అమెండ్మెంట్స్ జరుగుతున్నాయి, సవరణలు జరుగుతున్నాయి తప్ప అంత మేధస్సు ఎవరికి లేదు. ఈయన భారతీయుడైన ఈయన మన దేశానికే కాదండి, ఇంకో 2 దేశాలకు కూడా రాజ్యాంగాన్ని రచించుటలో సహకారం అందించిన మహా మేధావి. ఇంత మహోన్నతమైన వ్యక్తులు వాళ్ళు ఎక్కడి నుంచి మాదిరిని స్వీకరించారని అంటే, వారు అనుభవిస్తున్న శ్రమలలో నుండి, అనుభవిస్తున్న కష్ట నష్టాల్లో నుండి. కానీ ఒక క్రీస్తు బిడ్డగా మనము నేర్చుకోవలసింది ఎక్కడి నుండో తెలుసా? ప్రభువారు చూపిన మార్గదర్శకత్వములో నుండి. అందుకనే యేసుక్రీస్తు వారు దేవుని అద్వితీయ కుమారుడే పై వస్త్రము తీసి శిష్యుల పాదములు కడుగునంత మట్టుకు తనను తాను తగ్గించుకుంటే, నువ్వెవరివే సంఘములో సమాజంలో బిల్డప్ ఇవ్వడానికి? నువ్వెవరు అసలు? దేని విషయంలో నువ్వు బిల్డప్ ఇస్తున్నావు? దేని విషయంలో నువ్వు గొప్పడు? ఒకసారి ఆలోచించు. క్లీన్గా డీప్గా ఆలోచిస్తే మనందరం ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది మన బతుకులు మనకే. దేనిలో అండి ఏం చేసామని గొప్పోళ్ళు? అందుకే ప్రభు వారు చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఉదయాన్నే చెప్పాను దీనత్వం గురించి, దాని కంటిన్యూటీ చెప్తున్నాను. 3వ విషయం ఏంటంటే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. కొంచెం గట్టిగా చదువమ్మా. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో. ఎవరి వల్ల వచ్చినాయి శోధనలు? యూదులలో జ్ఞానవంతులు, మేధావులు, ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. అంటే మేమే గొప్ప, మేమే అనుకునే జనాంగం. నేటి దినాన జయంతి జరుపుకుంటున్న వ్యక్తి కూడా అనేకమైన పరిస్థితుల్లో మేము ఉన్నతమైన వారము అనబడిన వారి చేత ఎన్ని అవమానాలండి, అన్ని మౌనంగా భరించాడు. ఎప్పుడు మన పెద్దోళ్ళు అందుకే అంటారేమో, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అని. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని ఊరకనే అనరు. ఎన్ని అవమానాలు భరించాడండి. తెలుసా మీకు? అణగారిన వర్గాల వారికి, ఉన్నత వర్గాల వారు చేసిన పని స్త్రీలను ఇప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంత మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించిన ఈ భారతదేశంలోనే స్టిల్ అణగారిన వర్గాలు ఇంకా అణచివేయబడుతున్నాయి. ఉన్నతమైన వర్గాలు వారిని ఏం చేస్తున్నాయంటే అణిచేస్తున్నాయి. ఇక్కడ వైద్యుడైన లూకా రాస్తున్న మాట కూడా అదే. యూదుల కుట్ర వలన నాకు అనేక శోధనలు కలిగినాయి, అయినా నా సేవను నేను ఆపలా. నేను నా సేవను ఆపలా. ఎందుకనంటే సేవను ఆపకుండా కొనసాగించటానికి రహస్యం, సేవ యొక్క రహస్యం ఏంటో తెలుసా? దీనత్వం. దీనత్వం. ఒకవేళ ఆనాడే ప్రొటెస్టెంట్గా
అంబేద్కర్ గారు మారితే ఇంత ఘనమైన రాజ్యాంగంలో మనము కొనసాగలేమేమో. ఒకప్పుడు పాఠ్య పుస్తకాల్లో మేము చదువుకున్నప్పుడు వెనకాల అట్ట మీద ఒక బాక్స్ కట్టి రాసేవారు, అంటరానితనం అమానుష్యం అని, గవర్నమెంట్ పుస్తకాల్లోనే. ఎందుకనంటే ఆనాడు చదువుకున్న వారికి అందరికీ కూడా ఈ పుస్తకాలు అంటే మేమున్న టైంలో ప్రైవేట్ స్కూల్ యొక్క ఔన్నత్యం అంత గొప్పగా లేదు. ఎక్కడో సెయింట్ ఆన్స్ అనో లేకపోతే ఏదో మన క్రిస్టియన్ మిషనరీ రోమన్ కథోలిక్ వారి యొక్క విద్యా సంస్థలు తప్ప మిగిలిన విద్యా సంస్థలు అంత విచ్చలవిడిగా లేవు. ఇప్పుడైతే సందుకో స్పెషల్ స్కూలు, వీధికో స్పెషల్ స్కూలు, ఒకడికొకడికి కాంపిటీషన్. ఎలాగా మా దానిలో ఏసీ ఉంది, మీ దానిలో లేదు, మా దానిలోకి వస్తే ఒకటే వచ్చేస్తుంది, మీ దానిలో ఏది రాదు. ఇప్పుడు అంత కాంపిటీషన్ వచ్చేసింది. అప్పుడు ఏమీ లేవు, అంత జిల్లా ప్రజా పరిషత్ స్కూల్సే. అందరూ కూడా ఉన్నత వర్గమైన అణగారిన వర్గమైన మధ్యతరగతి ఎవడైనా సరే అక్కడ నోరు మూసుకుని వైట్ బ్లూ వేసుకుని వెళ్ళి కూర్చోవటమే, వేరేదేమీ లేదు. ఎందుకయ్యా అనంటే సేవలో రహస్యం ఏంటో తెలుసా? పరిచర్యలో, పనిలో ఉన్నతమైన స్థాయికి ఎదగలిగిన సీక్రెట్. నేటి దినానికి క్రికెటర్స్ కొంతమంది అంటున్నారు, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని కదా. మనందరికీ తెలుసు కదా బూస్ట్ గురించి. బట్ మనందరికీ సీక్రెట్ ఏంటో తెలుసా? మన ఆత్మ ఎదుగుదలకి సమాజంలో కూడా హంబుల్నెస్ ఇస్ సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. దేనత్వం, తగ్గింపు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో ఆటోమేటిక్గా నీ గుణమే నిన్ను బూస్ట్ చేస్తుంది పైకి. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగింప చేస్తుంది అంటే ప్రపంచమంతా గుర్తించగలిగే నాయకత్వపు లక్షణాలను సంతరించుకునే పరిస్థితి ఏర్పాటు చేసింది. ఎక్కడ? అంటరాని వాడని, అణగారిన వాడని, నిమ్నజాతి వాడని త్రోసిపుచ్చిన వ్యక్తి ఇప్పుడు ఒక యూనివర్సిటీకే ఆయన ఒక ఐకానిక్ వేలో ఏర్పరచబడ్డాడు అని అంటే సామాన్యమైన విషయం అండి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, మన భారతీయులు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఉన్నా వారికి ఉన్న స్పెషాలిటీ వేరు తెలుసా? అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మీరు చూస్తే టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరో తెలుసా? భారతీయులు. ఎక్సెప్ట్ ఇండియాలో తప్ప మన భారతీయులు అన్ని చోట్ల కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నారు. ఎస్పెషల్లీ ఇండియా. మన భారతదేశంలో మేధావులు ఏమంటే గుర్తించరు. ఒకవేళ మేధావు ఉన్నాడని అంటే మొన్న ఒకడు థ్రెడ్ మిల్లర్ చేశాడు. మన తూర్పుగోదావరిడే చెక్కతో చేశాడు, లో బడ్జెట్లో థ్రెడ్ మిల్లర్. ఇంట్లో కూర్చొని నడుతూ ఉంటారు కదా, మొత్తం 36,000 పెట్టి కొనుక్కుంటూ ఉంటారు దాన్ని. వుడ్తో చేశాడు ఒక కార్పెంటర్. అంబానీ కూడా ఆశ్చర్యపోయి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు, నాకు కూడా ఒక పీస్ కావాలి, మంచి మేధస్సు కలిగిన వ్యక్తులు మన దగ్గరే ఉన్నారని ఎంత అప్రిషియేట్ చేశాడు. ఒరిస్సా రాష్ట్రంలో ఒక వ్యక్తి తన కుటుంబానికి అవసరమని మినీ జీప్ ఒకటి తయారు చేశాడు. చదువుకోలేనోడు, మేధావి ఇంజనీర్ కాదాడు, చదువు లేనోడు తనకున్న ఇంట్రెస్ట్, మెకానికల్ సైడ్ తనకున్న ఇంట్రెస్ట్ని బట్టి మినీ జీప్ చేశాడు. ఇంకొకడు ఇండికా కారు 2 వీలర్స్తో చేశాడు. ఇవన్నీ చేసింది ఎక్కడో అమెరికావుడో, జపానుడో, జర్మనుడో కదండి, మన భారతీయుడే. మరి ఎంత మేధావులు ఉన్నారు కానీ ఎవడు ఐడెంటిటీలోకి రాడు. ఎందుకనంటే స్టిల్ ఎప్పటికీ కూడా అణగారిన స్థితిగతిలోనే ఉన్నాడు. బట్ ప్రభు చెప్తున్నాడు, తగ్గించుకున్నవాడు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చరించబడతాడు. అందుకనే నేటి దినాన 3వ మాటగా మనం చూస్తే సేవ యొక్క రహస్యం ఏమిటయ్యా అనంటే దేనత్వం. ఆ దేనత్వం వల్లే మాదిరి మనకు చూపించాడు, ఆనాడు శిష్యులకు చూపించాడు, మనల్ని అనేక మందికి ఆ మాదిరిని చూపించమని చెప్పాడు. 4వదిగా పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం
6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. దేవుడు తగిన సమయమందు అమ్మా అమ్మా అంటే అర్థం ఏంటో చెప్పు. దేని మనసు అంటే తగ్గించుకోవటమా? ఎందుకు మనకు మనసు ఉందా? అమ్మా మనకు మనసు ఉందా? ఎవరికి ఉంది చెప్పండి నాకు. పర్లేదు ఒకసారి చేతులు, మనసున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమంటాడ్రా బాబా? అన్నట్టు మనసు అందరికీ ఉంటుందండి, కానీ నాకు మనసు ఉంది అని గుర్తించుకున్నవాడు దాన్ని సానబెడతాడు. ఏ విధంగా సానబెడతాడు? మనసు మనసులాగే పనిచేసేలాగా సానబెడతాడు. ఇంకొకటి బయట ఎవరో సినీ రచయిత ఒక టైటిల్ పెట్టాడు, మనస్సు మాట విందంట. మనసు మాట విందంట. మీరు మరి మీ మాట వింటదా? మీ అందరికి ఉందంటున్నారు కదా, మాట వింటదా? దీనికి కూడా మాట్లాడరు మీరు. మనసు మాట ఏంటదమ్మా పద్మ గారు? ఏ నేటి దినాన సమాజంలో ఉంటున్న మనం, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, మనకి ప్రాముఖ్యం ఏంటో తెలుసా? మనస్సాక్షి. ఈ మనస్సు మన మీద సాక్ష్యం పలుకుతుందండి. ఈ మనస్సు దేవుని చెప్పిన విషయాలను రీసెర్చ్ చేస్తుందండి. ఎవరి మనసు అయితే ఆ విధంగా రీసెర్చ్ చేసి ఆ మనస్సాక్షి నీకు హెచ్చరికలు పంపుతుందో, ఆ హెచ్చరికలు పంపిన వాడు దానికి లోబడితే వాడిలో ఉండే స్థితిగతి ఏంటో తెలుసా? విధేయత అనేది ఆటోమేటిక్గా వాడిలో అవలంబన చేయగలుగుతాడు. అందుకనే అసలు నీకు మనస్సాక్షి ఉందా? మనసు ఉందా నీకు? నేటి దినాన నాది ఇంకా నేటి దినాన మనలో ఏముండట్లేదో తెలుసా? మనసు లేదు మనకి. మనుషులం ఉన్నాం. మనసు ఎక్కడ ఉంటుంది? లగ్జూరియస్ లైఫ్ మీద, సుఖ సౌఖ్యాల మీద, లేదా లోకం మీదే ఉంటుంది తప్ప దేవుల్లో ఉండట్లా. అందుకే మనసు లేదు అంటున్నాను. నీకు మనస్సు ఉంటే, ఆ మనసుకి ఒక సాక్షి ఉంటే, ఆ మనస్సాక్షి మాట నువ్వు ఖచ్చితంగా ఒబే అవుతావు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నీవు విధేయత కలిగి ఉండాలి అని అంటే దేవుని యొక్క బలిష్ట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం?
91వ సంకీర్తనలో మాట్లాడతాడు, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఖచ్చితంగా మీరు మాట్లాడరు, కానీ లేఖనాలు మాట్లాడుతూ చెప్తున్నాయి, మనము అపవాది కబంధ హస్తాలలో బందీలం అయిపోయి ఉన్నాం. కాబట్టి మన మనస్సాక్షి వాత వెయ్యబడి విధేయత లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం ఉండదండి. ఇప్పుడు ఈ యవన బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, విధేయతని లోపల నుంచి వస్తుంది అనుకుంటున్నారు వీళ్ళకి. మీకు పెద్దోళ్ళు ఎవరన్నా లేదు ఎప్పుడన్నా అన్నవాళ్ళగా తల్లిదండ్రులను కూడా ఏం చేస్తున్నారు నేటి దినాన? అమ్మా అప్పని నేను చేయను, చేసుకో. ఎవరికి చెప్పే ప్రత్యుత్తరం ఇది? కన్న తండ్రికి చెప్పే ప్రత్యుత్తరం. అదే పాతకాలంలో ఎదురు మాట్లాడితే అప్పుడు దెబ్బలు తిన్నాం కాబట్టి 10 మంది కూడా చేతులు జోడించే పొజిషన్కి దేవుడు తీసుకొచ్చాడు. ఎగ్జాక్ట్లీ నేను దాన్ని చెప్తాను. ఎందుకో తెలుసా? విధేయత ఎవడలో అయితే ఉంటుందో ఘనత వాడికే వస్తుంది. దేనత్వం ఎవరి దగ్గర ఉంటుందో ఉన్నతమైన స్థానం వాడినే వరిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి పిల్లలారా. విధేయత ఉన్న చోట నీకు ఘనత ఉంటుంది, దేనత్వం ఉన్న చోట ఉన్నతమైన స్థానం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని నడవాలి. అందుకనే దేనత్వము సంతృప్తి గల మనసు కలిగి ఉండటం, దేనత్వము ప్రేమను కలిగి ఉండటం, దేనత్వము సేవ యొక్క రహస్యం, దేనత్వము విధేయతకు గుర్తు. ఎప్పుడైతే ఈ దేనత్వాన్ని మనము అలంకారముగా ధరించుకుంటామో ఆ దేనత్వం ద్వారా ఖచ్చితంగా, ఒకవేళ మీకు మౌనంగా నెమ్మదిగా విధేయతగా ఉంటే కొన్ని సమయాల్లో అవమానం కలగొచ్చు. బట్ ప్రభువారు చెప్తున్నాడు, నీ అవమానమును సైతము ఏం చేస్తానంటున్నాడండి? ఏం చేస్తానంటున్నాడు? చెప్పమ్మా సుమా. అవమానమును సహితం ఏం చేస్తాడు? ఘనతగా నీకు కన్వర్ట్ చేస్తాడు. నీ దుఃఖాన్ని సహితం నాట్యం చేసే ఆనందాన్ని కన్వర్ట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? నీవు దీనునిగా ఉన్నావు గనుక నీకు కలిగిన ప్రతి బాధని సంతోషముగాను, నీకు కలిగిన ప్రతి అవమానమును నీకు ఘనతగా అలంకారంగా చేసి నిన్ను నిలబెడతాడు. కనుక ప్రియులారా, మన అందరము కూడా అట్టి దేనత్వాన్ని అలంకారముగా అలంకరింప చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మెండైన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారువైన గొప్ప దేవా, మీ అత్యున్నతమైన ఘననామంను బట్టి వందనాలు నాయనా. నేటి దినాన్ని ఇంతవరకు ధ్యానత్వంలో మరి 2 అంశాలు మేము నేర్చుకోగలిగాం. సేవలో రహస్యము దేనత్వమే,
ఆ దీనత్వాన్ని కలిగి చేసే సేవ నీకు ప్రీతిపాత్రమని మీరు తెలియపరుస్తున్నారు. రెండవదిగా విధేయతకు గుర్తే దీనత్వము. అట్టి విధేయతను కలిగి ఉన్నవాడు ఉన్నతమైన స్థితికి అధిరోహిస్తాడని తెలియపరుస్తున్నారు. నిజమే ప్రభా, వినిన వాక్యం అపోదెత్తుకొని పోకుండా మా హృదయాల్లో పదిలపరిచి అట్టి దీనత్వంతోనూ అట్టి విధేయతతోనూ అట్టి సేవాభారముతోనూ మేము ముందుకు కొనసాగడానికి కృప చూపించండి. అలాగనే నేటి దినాన మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించినటువంటి ప్రభా మా పితరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భముగా ప్రభు నీ ప్రియకుమారుని మీరు ప్రత్యేకపరుచుకుని ప్రభా దేశము గర్వించదగ్గ వ్యక్తిగా అణగారిన స్థితుల్లో నుండి ఆశాజ్యోతిగా ఉద్భవింపచేసిన స్థితిని జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ ఉన్నాం. ప్రభు అలనాడు మీరు లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారని. అట్టి మహోన్నతమైన వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి యావత్ భారతదేశమును నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నా. వారిచ్చినటువంటి రాజ్యాంగ నియమావళిని క్రమం తప్పక అనుసరిస్తూ వారు అనుభవించిన ఆ యొక్క అణగారిన స్థితిగతుల్లో అనుభవించిన వేదన బాధన అన్నిటినీ మనసు నుంచుకొని మేము మా జీవితాలను సరైన రీతిలో బలపరుచుకోవడానికి నడిపించుకోవడానికి మార్గదర్శకంగా మీరు ఏర్పాటు చేసిన మా యొక్క నాయకులను వారు చేసిన పనులను స్మరించుకుంటున్న మమ్ములను దీవించండి. అలాగనే ప్రభు ఆత్మీయంగా మాకు మాదిరించిన నీ అద్వితీయ కుమారులు ప్రభు యేసు క్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. దీనత్వానికి ఐకాన్గా ప్రభు మీరుండి ప్రతి విషయంలో మాదిరి చూపించి మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు, నీకు వందనాలు ప్రభు. నేటి దినానికి కూడా అనేక మంది అంబేద్కర్ గారులు ఇంకా అణగారిన స్థితిలోనే ఉన్నారు. వారందరినీ కూడా లేవనెత్తండి. ప్రస్తుత దినాలలో ప్రభు క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి విభేదకరమైన పరిస్థితులన్నిటి నుండి విడిపించండి. నీ నామ మహిమార్థమై నీ రక్షణ మార్గాన్ని ప్రబోధించటానికి ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క విశ్వాసి నీ నామ ఘనతలో బలపరచబడటానికి కృప చూపించుమని ఏకీభవించిన బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, బలహీనులైన బిడ్డలను ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపండి. వైద్యశాలను అలాగే నాయన పోలీసు వ్యవస్థను, విద్యా వ్యవస్థను, పారిశుద్ధ్య వ్యవస్థను ప్రభు అలాగే నాయన మండల వ్యవస్థను వీటన్నిటినీ కూడా నిర్వర్తిస్తూ ఉద్యోగములలో కొనసాగుతున్న బిడ్డలందరినీ దీవించండి. వ్యవసాయ పనులు చేస్తున్న వారిని, వృత్తులను నిర్వర్తిస్తున్న వారిని ఆశీర్వదించండి. అనేక మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వారందరినీ దీవించండి. విద్యాబుద్ధులు అభ్యసిస్తున్న బిడ్డలకు జ్ఞాన వివేకములు ఇవ్వండి. అలాగనే 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్షలకు ఫైనల్ ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్న బిడ్డలందరికీ జ్ఞాన వివేకములు దయచేయండి. అలాగనే ప్రభా ఇదిగో ప్రభా అనేక మంది దూరదేశాల్లో ఉండి ప్రార్థన కోరుతున్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దీవించి ఆశీర్వదించండి. ఇతర ప్రాంతాల్లో ఉండి ప్రభా విద్యను ప్రత్యేకమైన కోర్సులను కోచింగ్లను తీసుకుంటున్న వారు ఉన్నారు, వారందరినీ దీవించండి. ప్రభా వివాహమై సంతానం లేక బాధను చెందుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, వారికి కావలసినటువంటి ఫలాన్ని ఇవ్వండి. గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థన చేస్తున్నాం, సులువైన ప్రసూతిని ఇవ్వండి ప్రభా. సమస్తము నీ నామ మహిమార్థమే జరిగించి ప్రభా మీరిచ్చిన ఆత్మీయ జీవితాన్ని బట్టి సామాజిక భౌతిక జీవితాన్ని బట్టి నీ కృతజ్ఞత తెలియపరుస్తూ మరి ఒక పర్యాయము నీ ప్రియ కుమారులు మా యొక్క సమాజపు రాజ్యాంగ సృష్టికర్తను వారిని స్మరించుకుంటూ వారి జన్మదినాన్ని బట్టి మేమెల్లరము సంతోషిస్తూ ప్రభు వారు ఏర్పాటు చేసినటువంటి నియమావళిని అనుసరించి క్రమముగా నడిచే జీవితాలు మాకు దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వినయముతో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగా. మనదిన ఆహారం నేడు మాకు దయచేయం, మెడల అపరాధము చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, శోధనలోనికి తేకాదుష్టుని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము కాపుదల
మనం చేసిన ప్రార్థనలకును ఏకీభవించిన బిడలందరికీ యావత్ సర్వలోకమునకును తోడై ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.